నెగ్గని మహిళా కోట డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లును వేరుగా పెట్టాలని కోరిన అంగీకరించని అధికార పక్షం లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు. డీలిమిటేషన్ చట్టాల సవరణ బిల్లులు వెనక్కి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్కు పెట్టని కేంద్రం మోదీ హయాంలో లోక్సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. ఒక బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. ఇది ఒకసారి చదివిన తర్వాత అక్కడికి వెళ్దాం. మొత్తం అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు ఫస్ట్ చూద్దాం. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026పై ఓటింగ్ ఇలా ఆమోదానికి అవసరమైన మెజార్టీ 352 ఓట్లు కావాలి. అంటే 3/2 వంతు. ఓటింగ్లో పాల్గొన్న ఎంపీలు 528 మంది, 543 మంది ఎంపీలు ఉంటారు. మొత్తం పాల్గొన్నది మాత్రం 528 మంది, కొందరు స్కిప్ చేసిండ్రు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినాయి, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చినాయి. మెజార్టీకి తగ్గిన ఓట్లు 54. లోక్సభలో ఎన్డీఏ బలం 293, ప్రతిపక్ష ఇండియా బలం 233. 54 మంది ఓట్లు వేస్తే నెగ్గేది. మరి ఎందుకు రాలేదు ఏంది అనేది కూడా చూద్దాం. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి డీలిమిటేషన్ చేపట్టి లోక్సభ సీట్లను పెంచడానికి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 వీగిపోయింది. శుక్రవారం లోక్సభలో జరిగిన డివిజన్ ఓటింగ్లో బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్న బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైన వారిలో 3/2 వంతుల మెజార్టీ అంటే 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో మెజార్టీకి 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ పెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మహిళా కోటా చట్టం సవరణ బిల్లును వేరుగా పెడితే మద్దతు ఇస్తామని తేల్చి చెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు రాక బిల్లు వీగిపోయింది. కాగా రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ మీన్స్ నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించి 2029 పార్లమెంట్ ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాల్సి ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అనుకూలంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అసెంబ్లీలో కూడా సీట్లను పెంచాల్సి ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్ సమయంలో సభలో ఉన్న వారిలో 3/2 వంతుల మెజార్టీ తప్పనిసరి. ప్రస్తుత బలగాల ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం ఎన్డీఏ సర్కార్కు లేకపోవడంతో ఆ బిల్లు వీగిపోయింది. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు అంటే సభలో 54% ఉండగా ప్రతిపక్షాలు 233 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో ఎన్డీఏకు 141 మంది సభ్యుల మద్దతు ఉండగా అంటే సభలో 58%, ప్రతిపక్షాలకు 83 మంది ఎంపీల మద్దతు ఉంది. 3/2 మెజార్టీ అంటే 163 మంది మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి రాజ్యసభలో ఓటింగ్ జరిగిన ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు లేవు. అక్కడ రాలే, ఇక్కడ రాలే. మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు మహిళల పైన ప్రేమ ఉంటే ఎందుకు సపరేట్గా రిజర్వేషన్ బిల్లు పెట్టట్లేదు అంటే దానికి ముడేసి ఏదైనా అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా రాజకీయ లబ్ధి లేనిది ఎవడు ఏది కూడా చేయని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు కదా, మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు సపరేట్గా పెట్టండి, మేము మద్దతు ఇస్తాం, డీలిమిటేషన్ బిల్లు మాత్రం మేము మద్దతు ఇవ్వం. కానీ వీళ్ళు సపరేట్ పెట్టాము, 3 బిల్లులు కలిపి ఒకటే విధంగా పెడతాం, ఏం చేయాలో అది చేస్తామండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక బిల్లు వీగిపోవడం మాత్రం ఇదే మొదటిసారి అని చర్చలు జరుగుతూ ఉన్నాయి, తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు దీనిపైన అమిత్ షా ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఖర్గే సాబ్ ఏమంటున్నాడు,
రేవంత్ అన్న ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఇక మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం. లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శ. ఒక వ్యక్తి ఒక ఓటు ఒకే విలువ కోసం ఉద్దేశించింది డీలిమిటేషన్. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గంలో జనాభా 40 లక్షలు దాటింది. ఎస్సీ ఎస్టీ సీట్ల పెంపును అబద్ధపు ప్రచారంతో అడ్డుకుంటున్నారని వెల్లడి. ఇక్కడ హోమ్ మినిస్టర్ ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం. మహిళా రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి. ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు, దేశ ఎన్నికల స్ట్రక్చర్ను మార్చడానికి చేసిన ప్రయత్నం. ప్రధానికి నిజంగా మహిళా రిజర్వేషన్పై చిత్తశుద్ధి ఉంటే 2023లోనే ఆమోదించిన చట్టాన్ని యథావిధంగా తీసుకురండి. ప్రతిపక్షాలండి దానికి బేషరతుగా మద్దతు ఇస్తాయి. ఈ రోజు నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చూద్దాం. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ట్రిక్ను వాడారు. దీన్ని దేశమంతా చూసింది. ఇండియా కూటమి ఆపింది. రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్య. ఇక జాతీయ విపత్తును అడ్డుకున్నాం, చరిత్రలో లిఖించదగిన రోజు అంటున్నారు సీఎం రేవంత్. మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఎన్డీఏ సర్కార్ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం జాతీయ విపత్తును నివారించిన రోజుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే మరపు రాని రోజు అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం లోక్సభలో కేంద్రం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ స్పందించారు. ఇక డీలిమిటేషన్ లింకును అంగీకరించాం, ఓబీసీ కోటాను చేర్చకపోవడంతో వీగిపోయింది అంటున్నారు ప్రియాంక గాంధీ. మరి ఎందుకు ఓబీసీ కోటా లేదు, ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇష్యూ లేదు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఆల్రెడీ మళ్ళీ పెంచితే వాళ్ళకి లబ్ధి జరుగుతాయి. జనరల్ కోటాలలో అగ్రవర్ణాలే పాగా వేసిళ్ళు, నార్త్కి వెళ్తే బ్రాహ్మణ్స్ పాగా వేసిళ్ళు, సౌత్కి వస్తే ఇక మా అగ్రవర్ణాలే పాగా వేసిళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా బీసీలకు అన్యాయమే జరుగుతుంది దేశవ్యాప్తంగా. మరి దేశవ్యాప్తంగా ఓబీసీ కోటాలు ఎక్కడ ఉంది? ఓబీసీ కోటా ఎటువైంది దేశవ్యాప్తంగా? మహిళా రిజర్వేషన్లో ఓబీసీ కోటా ఉండాలి, డీలిమిటేషన్లో కూడా ఓబీసీ కోటా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఏ విధంగా అయితే వాళ్ళు లబ్ధి పొందుతున్నారో ఓబీసీలు కూడా అదే విధంగా లబ్ధి పొందాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. తద్వారా బీజేపీలో ఉన్న ఓబీసీలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న ఓబీసీలు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న ఓబీసీలు కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న ఓబీసీలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది కదా. ఓబీసీ అంటే ఓన్లీ కాంగ్రెస్లోనే ఉన్నారు, బీజేపీలో ఉన్నారని కాన్సెప్ట్ కాదు కదా. ప్రతి పార్టీకి బీసీలు అత్యంత వెన్నుదన్నుగా ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్కల ప్రకారమే 54% తెలంగాణ రాష్ట్రంలో మీ లెక్కల ప్రకారమే. మా లెక్కల ప్రకారం 60 నుంచి 65% అట్టుగానే ఉంటారు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. 54 సీట్లతో పార్లమెంట్లో మహిళా కోట ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక అది కథ దానికి సంబంధించింది. ఇక భద్రాచలం